హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏముంటాయి. ఇంకా మా విలేజ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో మా అత్త మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసింది. అలాగే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వీధిలో సంబరాలు కదా, సో ఇంకా సంబరాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా మేమైతే బయట విలేజ్ అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు. ఇంకా మా పెద్ద అత్తయ్య ఇంకా మా చిన్న బావగారు అలాగే ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా నరసన్నపేట అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్వీట్స్ ఫ్రూట్స్ అలా కొన్ని కావాల్సినవి కొనేసాము. ఇంకా ఇప్పుడైతే షాపింగ్కి ఎందుకు వచ్చానా అని చూస్తున్నారా, షాపింగ్లో అయితే ఇంకా మా చిన్న బాబు కోసం అయితే షాపింగ్ చేస్తున్నాను. ఇంకా ఎవరు బాబు ఎవరి కోసం కొంటున్నాను అనేది అలా మీకు వీడియో కంటిన్యూ చేస్తే మీకే అర్థమైపోతుంది. సో ఫైనల్గా ఇంకా వెళ్ళిన తర్వాత మన కళ్ళు ఆగుతాయా, ఏవైనా చూడకుండా రాలేం. సో ఇంకా చూసిన తర్వాత కొనడానికి కూడా అస్సలు సెట్ అవ్వదు. కాస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి, నాకైతే బాగా కనిపించాయి. కానీ ఇప్పుడు అంత సీజన్ కాదు కదా వేసుకునే అని చెప్పి ఇంకా మేమైతే అవసరం వరకు కొనుక్కొని బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా రెండో బావ వాళ్ళు ఇంకా నరసన్నపేటలోనే ఉంటారు. ఇంకా అందరం మా పెద్ద బావ రెండో బావ అందరం ఇంకా చిన్న అన్నయ్య అందరూ కలిసి మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆగుతామా, ఇంకా అక్కడ ఉన్నవన్నీ తినేసి తాగేసి ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్కి బయలుదేరాలని రెడీ అయ్యి అయితే కళ్యాణ మండపంకి అయితే వచ్చేస్తాం. సో ఇంతకీ కళ్యాణ మండపంకి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. సో ఇంకా మా పెద్ద అక్క వాళ్ళ మామయ్య కూతురు పెళ్ళి అనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పి అందరం వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఆగుతామా, మా ఫ్యామిలీ ఫొటోస్ అంటేనే కష్టం, తరగవు. సో ఇంకా నేను వెళ్ళిన తర్వాత అస్సలు ఆగం. సో ఇంకా మాకైతే అక్షంతలు వేయించి నైట్ అయితే మ్యారేజ్, ఇప్పుడైతే ఇంకా వాళ్ళ స్నానం కోసం అని చెప్పి ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా మా శ్రీకాకుళంలో ఎవరి మ్యారేజ్ అయినా కూడా సేమ్ మోడల్ ఒకేలా ఉంటాయి. హల్దీ ఫంక్షనే ఇది అనమాట. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా మా అక్క బావ పిల్లలు అందరూ ఫ్యామిలీలతో వచ్చాము కాబట్టి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. ఇంకా అందరం కలిసి ఒకేసారి లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడేమో ఎప్పుడు ఏ ఫంక్షన్స్కి వెళ్తాం ఏం తిందాం అన్నట్టు ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు ఖాళీ లేకుండా తిరగాలి అంటే ఓపిక ఉండాలి, కానీ చాలా వరకు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఇంకా మనకి నచ్చినన్ని వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ ఇంకా కామన్ కదా ఎక్కడ మ్యారేజ్ అయినా కూడా. సో ఇంకా ఈ విధంగా మా ఫ్యామిలీ అందరం కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకొని సేమ్ మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంక ఇంటి బయట ఉయ్యాలు ఉంటుంది. సో ఇంకా పోకుండా ఉంటామా, ఇంకా మా పెద్ద అత్తయ్య కూడా నాతో ఫన్నీగా చేస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నుంచి ఇందాక డ్రెస్ తీసుకున్నాను కదా ఎవరికి ఏంటని, మా మేనత్త కూతురు ఇక్కడే ఉంటుంది నరసన్నపేటలో. సో ఇంకా తనకైతే బాబు పుట్టాడు. సో చూడడానికైతే మేమందరం వెళ్ళాము. ఇంకా వెళ్తూ ఖాళీగా వెళ్తే ఏం బాగుంటుంది, అందుకోసం అని చెప్పి బట్టలు కావాల్సిన కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా బాబుకైతే ఏది తినిపించినా తినడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇంకా ఫస్ట్ ఇప్పుడైతే 9th మంత్ బేబీ అనమాట. ఎప్పుడో రావాల్సింది, లాస్ట్ టైం మేము విలేజ్ వచ్చినప్పుడు వీడి దగ్గరికి రావాలి, బట్ అప్పుడైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల టైం సరిపోక రాలేకపోయాను. ఇంకా అందరి రిలేషన్ అంటే ఎప్పుడు కలుపుకొని వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడైతే టైం వచ్చింది అందుకోసం అని చెప్పి ఇంకా వచ్చేసా. ఇంకా ఆ విధంగా కొన్ని వీడితో కూడా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇంకా మా ముగ్గురం తీసుకొని ఇంకా మా హస్బెండ్ నేను తీసుకొని ఇంకా నా ఫొటోస్ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా విడిచిపెట్టేదే లేదు. ఇంకా ఇక్కడ అన్నీ అలా తీసుకొని ఇంకా వెళ్ళే దారిలో ఈ విధంగా మాకు మధ్యలో ట్రాక్లు కనిపిస్తూ ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా కూడా ఈ విధంగా ట్రాక్ కనిపిస్తాయి. సో మీ అందరికీ ఇంతకీ చెప్పలేదు కదా, మే 10 అంటే మా మ్యారేజ్ డే. అలాగే మా వీధిలో కూడా మ్యారేజ్ అవుతుంది, అలా మా దగ్గర వాళ్ళనమాట. సో ఇంకా అవంతా తిరుక్కొని వచ్చి మళ్ళీ మా విలేజ్లోనే కదా, మా బచ్చాలు చూడండి ఎలా తింటున్నారో. ఇప్పుడు ఎక్కడ ఫ్యాషన్ అయిపోయింది కోలాటం, ఇలా ప్రోగ్రామ్స్ మ్యారేజ్ అంటే. సో ఈ విధంగా ఇంకా మ్యారేజ్ అంటే ఇంకా హ్యాపీగా అయిపోయింది. సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మాకైతే మా బావగారు ఇక్కడే ఉన్నారు కదా, సో మా మ్యారేజ్ డే అని చెప్పి చిన్న కేక్ సర్ప్రైజ్. సో ఇంకా కేక్ సర్ప్రైజ్ అంటే విలేజ్లో సర్ప్రైజ్లు ఏమి ఉండవులేండి, ఆల్రెడీ కేక్ తెచ్చారని అర్థమైపోయింది. అంటే మా బావ ఆల్రెడీ చెప్పేశాడు, చెప్పకుండా అయితే అస్సలే ఉండలేరు. ఇంకా ఈ విధంగా కేక్ కట్ చేసేసి
ఇంకా అందరం కూడా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ మా ఊర్లో సంబరాలు అవుతున్నాయి అని చెప్పాను కదా, 3 డేస్ సంబరాలు. రేపటితో లాస్ట్, రేపు భోజనాలు పెడతారు. ఈ రోజైతే ఇంకా దేవుణ్ణి తీసుకొని వెళ్ళాం. ఆల్రెడీ రామయ్య తండ్రి సంబరాలు అనగానే నా వీడియోస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాయి. ఎవరైతే ఎప్పుడైతే చూడలేదో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.